కరెక్ట్ టైంలో మన మార్కెట్స్ ఎలా తీసుకుందండి. దీనివల్ల పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. పాజిటివ్లో చెప్పాలి అంటే నిన్న యూఎస్ మార్కెట్స్ ఫాలో అయ్యాయి, అవును కదా. సో ఇవాళ మళ్ళీ యూఎస్ మార్కెట్స్లో రికవరీ ఏమైనా వచ్చిందనుకోండి, రేపు ఫ్లాట్ ఓపెనింగ్ అలా చూసే, లేదంటే కొంచెం నెగిటివ్ ఓపెనింగ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి మన మార్కెట్లో. సో యూఎస్ మార్కెట్స్లో నెగిటివిటీ ఉన్నా సరే మన ఇండియన్ మార్కెట్స్కి పెద్ద ఎఫెక్ట్ అవ్వలేనట్టే ఉంటుంది. అదొక పాజిటివ్. నెగిటివ్లో చెప్పాలి అంటే ఇవాళ కూడా యూఎస్ మార్కెట్స్ ఫాల్ అయ్యాయి అంటే రేపు మన మార్కెట్స్ బాగా హ్యూజ్గా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలండి మనం. నిన్న నాస్డాక్ ఇంచుమించు 2% అలా ఫాలో అయింది. ఇవాళ నాస్డాక్ తాలూకా ఫ్యూచర్స్ కూడా కొంచెం ఫాలో అవుతూ వస్తున్నాయి. అలాగే డౌ జోన్స్ చూసుకున్నా, S&P 500 చూసుకున్నా, ఏది చూసుకున్నా ఫాలో అవుతూనే వస్తున్నాయండి. అక్కడ విక్స్లా చూస్తే ఒక 10% పెరిగింది యూఎస్ మార్కెట్స్ తాలూకా విక్స్. సో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతలా ఫాలో అవుతుంది, మన మార్కెట్స్ మీద కూడా ఎఫెక్ట్ ఏమైనా చూపించగలదా ఏంటి అనేది మాట్లాడుకుందాం, ఓకే కదా. అండ్ అలాగే దాంతోపాటు యూఎస్కి చైనాకి మధ్య జరుగుతున్న ఆ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దాని గురించి, ఇండియాకి యూఎస్కి మధ్య జరుగుతున్న ట్రేడ్ డీల్స్ గురించి, అలాగే రీసెంట్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసిన సుజలాన్ గురించి, SBI గురించి, పేటిఎం గురించి, ఇంకొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి, ఓకే కదా. అండ్ అలాగే IPO పరంగా కూడా ఒకసారి కవరేజ్ చేసుకుందాం, ఓకే కదా. వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అలాగే మనకంటూ టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉన్నదండి. లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. చూడండి, మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదంటే ఫేక్ ఛానల్స్లో, స్కామ్ చేసే ఛానల్స్లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే కదా. బోలెడ్ ఫేక్ ఛానల్స్ ఉంటూ ఉన్నాయి. మన జెన్యూన్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మాకు మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ద్వారా ఫాయాస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అది యూజ్ చేసుకుంటూ ఉండండి. మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఇస్తూ మంచి మంచి ఫీచర్స్ ఇస్తున్న ఫాయాస్లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినట్టు ఉంటుంది. అండ్ మా ద్వారా ఓపెన్ చేసుకుంటే మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు, ఓకే కదా. రైట్, నిన్న యూఎస్ మార్కెట్స్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వాల్సి వచ్చిందండి. దానికి ముందు రోజే AI స్టాక్స్ అని, టెక్ స్టాక్స్ అని బాగా ర్యాలీ అయ్యాయి, గుర్తుంది కదా. సో అలాంటప్పుడు అంతా బాగానే ఉన్నది అన్న టైంలో మార్కెట్లో ఎందుకు ఫాల్ వచ్చింది అనేది మాట్లాడుకుంటే దాని తాలూకు రీజన్లా చెప్పాలి అంటే ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ అండ్ మార్గన్ స్టాన్లీ వాళ్ళండి. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి. ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ అండ్ మార్గన్ స్టాన్లీ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ ఏంటంటే మార్కెట్లో ఎస్పెషల్లీ AI స్టాక్స్లో చాలా వాల్యుయేషన్ ఓవర్ వాల్యూడ్గా ఉన్నది అని చెప్పి అంటున్నారు. అండ్ ఫ్యూచర్లో ఆ స్టాక్స్లో 10 to 20% వరకు కూడా కరెక్షన్ రావచ్చు అని అంటున్నారండి. ఫ్యూచర్ అంటే 1-2 నెలలు కాదు, 1 to 2 years లోపల చెప్పి అంటున్నారు. అదే కదా. బట్ పెద్దవాళ్ళు ఇలాంటి మాట చెప్పినప్పుడు మార్కెట్లో సెంటిమెంట్స్ సడన్గా మారిపోతాయండి. అందరూ అబ్బా నిజమేనా, మనం ఎక్కువ ప్రైస్ పెడుతున్నామా అని ఆలోచించి ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయడం స్టార్ట్ చేసి ఉంటారు, అవునా కదా. అండ్ అలాగే అంటే టెక్ స్టాక్స్ అనేది పక్కన పెట్టి ఈ AI తాలూకా స్టాక్స్ చూసుకుంటే చూసారా, చాలా ఎన్విడియాతో సహా అన్ని స్టాక్స్ బాగా పెరుగుకుంటూ వస్తున్నాయండి. సో ఈ కంపెనీస్కి ఇంత వాల్యుయేషన్ జస్టిఫైబులా కాదా అని ఒకసారి ఆలోచించినట్టున్నారు అనమాట ఇన్వెస్టర్స్ కూర్చొని. వాళ్ళకి వస్తున్న ఎర్నింగ్స్ పరిస్థితి ఏంటి అనేది చూసుకొని ఉంటారండి. అయితే మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఎన్విడియా పరంగా మాట్లాడుకుంటే ఎన్విడియా తాలూకా మార్కెట్ క్యాప్ ఎంత అండి, ఇంచుమించు ఒక $500 billion ఉన్నప్పుడు కూడా అయ్యి బాబు ఎంత వాల్యుయేషన్ ఉండకూడదు అది ఇది అన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, $5 trillion వచ్చిందండి దీని తాలూకా వాల్యుయేషన్. తెలుసు కదా, ఎన్విడియా తాలూకా వాల్యుయేషన్ $5 trillion. మన ఇండియా తాలూకా GDP అంతా $4 trillion. సో మన ఇండియా GDP కన్నా ఎన్విడియా తాలూకా మార్కెట్ క్యాప్ చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఎక్కువ ఓవర్ వాల్యూడ్లా కనబడుతుందండి, అదైతే నిజమే. బట్ నేను అంటుంది ఏంటంటే $500 billion దగ్గర కూడా వాల్యుయేషన్ అన్నారు. అక్కడి నుంచి ఒక 10 times పెరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. సో అంటే ఇది ఓవర్ వాల్యూడ్ అని చెప్పి పక్కాగా ఒక స్టాంప్ వేయడానికి లేదు, నేను అది అంటున్నాను. ఇక్కడి నుంచి ఇంకా పెరగచ్చు. నిన్న ఓవర్ వాల్యూడ్, ఇవాళ ఓవర్ వాల్యూడ్, రేపు కూడా ఓవర్ వాల్యూడ్లా ఉండొచ్చు, నేను అది అంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్ ఇంతలా పెరిగిన తర్వాత కొంచెం రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అనేది వచ్చిందన్నమాట జనాల్లోకి. అంటే కొంచెం ఆగి చూద్దాం, ఇంతలా పెరిగిపోయింది కాబట్టి ఏదైనా తేడా జరిగితే ఎక్కువ పడొచ్చేమో, ఏం తేడా వచ్చి ఉంటుందో చూద్దాం అని చెప్పి అలా అనుకుంటూ ఈ రిస్క్ వైపు కాకుండా రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ అంటారు. అంటే చూడండి, గోల్డ్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. గోల్డ్ మొన్న రీసెంట్గా పడినా సరే చూడండి, ఇప్పుడు అయితే $3,978 దగ్గర ఉన్నదండి. నేను వీడియో రికార్డ్ చేస్తుంటాను. ఈ గోల్డ్ పరంగా ఈ ప్రైస్ని ఎందుకు చెక్ చేయాలి ఏంటనేది మనం ఆల్రెడీ వీడియో చేసుకోవడం జరిగింది. అండ్ అక్కడ చెప్పుకున్న సపోర్ట్, అంటే అనలిస్టులు చెప్పుకున్న సపోర్ట్ ఏరియా ఏంటి, అండ్ అక్కడ నిజంగా సపోర్ట్ తీసుకోవచ్చా లేదా ఏంటి అనేది మనం మొత్తం మాట్లాడుకున్నామండి. ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు గోల్డ్ పరంగా ఎలా అనాలిసిస్ చేసుకోవాలా ఏంటని. ఇదిగోండి ఈ వీడియో అది. సో ఇంకెవరైనా మిస్ అయ్యి ఉంటే గోల్డ్ ప్రైస్ రియల్ స్టోరీ అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నా వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే అక్కడక్కడే ఉన్నది, ఒక 50 points 40 points అలాగా గిఫ్ట్ నిఫ్టీ ఫాలో అయింది. బట్ చూద్దాం రేపు మార్నింగ్ కూడా ఎలా ఉన్నది, సెంటిమెంట్ ఎలా ఉన్నది అనేది చూసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో రేపు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళక ముందు ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి చూసుకోండి. ఇంకా ఒకసారి గ్లోబల్ మార్కెట్ పరంగా వస్తే చైనాకి యూఎస్కి మధ్య సంబంధాలు చాలా పెరిగిపోతున్నాయండి. చైనా వాళ్ళు ఇవాళే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటి, ఎక్స్ట్రా టారిఫ్ ఏదైతే ఉన్నదో అది సస్పెండ్ చేసినప్పుడు చెప్పారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు యూఎస్ ఉన్నది, చైనా ఉన్నది. యూఎస్ నుంచి చైనాకి వస్తున్న సామాన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్స్ట్రా 24% టారిఫ్ వేసింది కదా, రీసెంట్గా చైనా వేసింది అనమాట. దాన్ని ఇప్పుడు ఎత్తివేస్తున్నట్టు, సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పింది. అండ్ ఒక 1 year వరకు సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పింది.
అండ్ అది నవంబర్ 10th నుంచి ఎఫెక్ట్లోకి వస్తుందండి. మీకు తెలిసిందే కదా, లాస్ట్ వీక్ సౌత్ కొరియాలో ట్రంప్ అండ్ ఈ చైనా ప్రెసిడెంట్ ఇద్దరు కలిశారు కదా, సో అక్కడ జరిగిన ఒప్పందాల వల్ల ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. సో ఇప్పుడు యూఎస్ నుంచి చైనాకి వచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా సరే దాని మీద బ్లాంకెట్ 10% టారిఫ్ మాత్రమే, ఇంక ఎక్స్ట్రా టారిఫ్ అనేది ఏముండబోదండి. అండ్ ఆఫ్ కోర్స్ చైనా నుంచి యూఎస్లోకి వస్తున్న సామాన్ల మీద కూడా ఆ టారిఫ్ అనేది తగ్గించారు కదా. ముందు 57% ఎంతో టారిఫ్ ఉండేది, దాన్ని 47% మాత్రమే చేశారు. సో దాని అర్థం ఏంటి, అడిషనల్ 20% టారిఫ్ ఏదైతే చేశారో అది యాజ్ ఆఫ్ నౌ అడిషనల్ 10% మాత్రమే చేశారు యూఎస్ వాళ్ళు. అండ్ మేబీ ఈ 10% కూడా ఫ్యూచర్లో తగ్గించొచ్చేమో అనలిస్టులు అయితే అంటున్నారు. బట్ తెలియదండి, ఈ అపరిచితుడు ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో తెలియదు కదా. అండ్ అలాగే చైనా పరంగా మాట్లాడుకుంటే సోయాబీన్ కూడా బై చేస్తాము అంటున్నారు. అండ్ ఫార్మ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నదో వాటి మీద వేసిన ఎక్స్ట్రా 15% టారిఫ్ కూడా కంప్లీట్గా తీసేస్తాము అంటున్నారు. సో దానివల్ల యూఎస్ తాలూకు ఫార్మర్స్కి చాలా మేలు జరుగుతుంది. సో ఎటువైపు చూసినా సరే యాజ్ ఆఫ్ నౌ చైనాకి యూఎస్కి మధ్యన సంబంధాలు బాగానే ఉన్నట్టు అనిపిస్తుందండి. సో గ్లోబల్ సెంటిమెంట్ పరంగా చూసుకుంటే అదొక పాజిటివ్, అవునా కదా. ఇటు చూసి మన ఇండియా పరంగా వస్తే ప్రస్తుతానికి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రాలేదు, బట్ బాగానే ట్రాక్లోనే ఉన్నది అని చెప్పి అంటున్నారు. ఇండియాకి యూఎస్కి మధ్యన ట్రేడ్ డీల్స్ ట్రాక్లోనే ఉన్నాయి, ఎప్పుడైనా సరే మంచి డీల్ అనేది కుదుర్చుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. అయితే ఈ రీసెంట్ ఆర్టికల్ చూశారు కదండి, ట్రంప్ మన ఇండియా మీద వేసిన టారిఫ్ దాని తాలూకా ఎఫెక్ట్ లాస్ట్ మంత్ చూపించింది అనమాట. లాస్ట్ మంత్ మన ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ అయిన సామాన్లో 37% డ్రాప్ చూపించింది. 37.5% డ్రాప్. $8.8 బిలియన్ నుంచి $5.5 బిలియన్ పడిపోయిందంటండి. ఇప్పుడు యూఎస్కి ఇండియా నుంచి అండ్ చైనా నుంచి రెండిట్ల నుంచి వెళ్తున్నాయి కదా, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ వెళ్తున్నాయి కదా. చైనా నుంచి యూఎస్కి ఎంత 47%కి పడిపోయింది, మన ఇండియా నుంచి యూఎస్కి 50%. అఫ్కోర్స్ ఇది ఇప్పుడు తగ్గిస్తున్నా అది అన్నారు, బట్ ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేనట్టే ఉన్నదండి. చూద్దాం. సో స్మార్ట్ ఫోన్స్ అని, జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అని, సోలార్ ప్యానల్స్ అని, ఫార్మా ప్రొడక్ట్స్ అని అవే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇదే ఇంకా కంటిన్యూ అయితే మెయిన్గా లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ ఏదైతే ఉన్నదో దీనికి కూడా కొంచెం ఎక్కువ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం. ప్రస్తుతానికైతే డిప్లొమసీ బాగానే జరుగుతుంది అంటున్నారు. యూఎస్తో ట్రేడ్ డీల్ కోసం టాక్స్ అయితే బాగానే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇంకా డైవర్సిఫికేషన్ కూడా బాగానే చేస్తున్నారు. యూఎస్ మీదే ఆధారపడకుండా యూఏఈ, జపాన్ లాంటి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దామండి. రైట్, ఇంకా ఐపీఓ విషయానికి వస్తే పైన్ ల్యాబ్స్ ఐపీఓ శుక్రవారం నాడు ఓపెన్ అవుతుంది. మంచి కంపెనీ అని చెప్పాలండి. కొంచెం మీరు అర్థం చేసుకుంటే పైన్ ల్యాబ్స్ అంటే ఏంటని అర్థం చేసుకోవాలంటే పేటీఎం టైప్ అనుకోండి. బట్ పేటీఎం ఏంటంటే బిజినెస్ టు కస్టమర్స్, మనలాంటి కన్జ్యూమర్స్కి బిజినెస్ ఇస్తుంది. అది పైన్ ల్యాబ్స్ ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. చూద్దాం అండి, దీని గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. అయితే మన ఫ్రెండ్ అంటే ఐపీఓ వీడియోస్ మీ ఎదురు కలిపి చేస్తుంటాం కదా, ఆ ఫ్రెండ్ కొంచెం వేరే పనిలో ఉండాల్సి వచ్చిందండి. అందుకనే అయితే ఒక డిస్కషన్ వీడియోలో చేస్తాం, లేదు అంటే మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఇవాళ ఎలా చేసుకున్నామో రేపు కూడా అలాగే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటాం కదా, ఆ వీడియోలోనే ఎక్కడో దగ్గర ఒక 3 to 5 minutes అలా మాట్లాడేసుకుందాం అండి. బట్ అనాలిసిస్ అయితే ఉంటుంది, మా సైడ్ నుంచి అనాలిసిస్ అండ్ మేమేమనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే సపరేట్ వీడియో లేదు అంటే మార్కెట్ అనాలిసిస్ వీడియోలోనే ఇరిగిద్దాం. ఓకే కదా. రైట్, ఇప్పటివరకు రీసెంట్గా అప్లై చేసిన ఐపీఓస్ పరిస్థితి ఏంటి, మీకు ఎన్ని అలాట్ అయ్యాయి, ఎన్ని ప్రాఫిట్స్లో ఉన్నాయి ఏంటి అనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, ఇంకా ఎర్నింగ్స్ పరంగా మాట్లాడుకుంటే సుజలాన్ తన ఎర్నింగ్స్ ఇచ్చిందండి. హెడ్లైన్ న్యూస్ పరంగా చెప్పాలి అంటే ప్రాఫిట్ ఎంత అండి, 538% పెరిగింది. చూడండి ఎంత పెరిగింది, హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ ప్యాట్ 538% గ్రోత్ వచ్చిందండి. 1,279 crores ప్రాఫిట్ చూపించింది అనమాట. ఆ గ్రోత్లా చూస్తే 538% ఇయర్ ఆన్ ఇయర్. తక్కువ కాదు కదా. సో ఇంకేంటండి, అస్సలు ఇంకా సుజలాన్ ఆపే వాళ్ళే లేరు, అవునా. బట్ ఇది హెడ్లైన్ నెంబర్. అఫ్కోర్స్ ఎక్కువే వచ్చింది, ప్రాఫిట్ ఎక్కువే వచ్చింది, గ్రోత్ ఎక్కువే వచ్చింది. బట్ యాక్చువల్ ఏంటి అనేది మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఏంటి 1,279 crores ప్రాఫిట్ అని చెప్తున్నారు. బట్ ఇందులో 718 crores ఏదైతే ఉన్నదో ఏంటి 718 crores డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అని, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అని అంటుంటారు అనమాట. ఏమీ లేదు, ఇప్పుడు ట్యాక్సేషన్ పరంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు కార్పొరేట్ తాలూకా స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అలా కాకుండా గవర్నమెంట్ కూడా వీళ్ళ స్టేట్మెంట్స్ కొన్ని రెడీ చేస్తుంటుందండి, అంటే ట్యాక్సేషన్ పరంగా. సో అందులో ఏంటంటే ఇప్పుడు సే ఫర్ సపోజ్ అదే మీకు కొంచెం బోర్ కొట్టచ్చు, బట్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక 100 crores దీని తాలూకా ప్రాఫిట్, ఏదో కంపెనీకి 100 crores ప్రాఫిట్. ఇందులో వీళ్ళు ఏం చేశారంటే డిప్రిషియేషన్ ఉంటుంది కదా, ఏదో కొన్ని అసెట్స్ తాలూకా డిప్రిషియేషన్ ఒక 50 crores చూపించారండి. ఎవరు, సుజలాన్ వాళ్ళు 50 crores డిప్రిషియేషన్ చూపించారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 50 crores చూపిద్దాం అనుకున్నారు అనమాట. సో కొన్ని అసెట్స్ 100 crores ఉన్నాయండి, అందులో ఈ సంవత్సరం 50 crores అండ్ వచ్చే సంవత్సరం 50 crores డిప్రిషియేషన్ చూపిద్దాం అనుకున్నారు. బట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు, ఏదో మెథడ్ వేసి ఈ సంవత్సరం 30 crores చూపించండి, వచ్చే సంవత్సరం 70 crores చూపించండి అన్నారు. అదేనా లేదా. సో ఇలా చూసుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం తాలూకా ప్రాఫిట్ 50 crores సుజలాన్ తాలూకా స్టేట్మెంట్స్ పరంగా. బట్ గవర్నమెంట్ తాలూకా స్టేట్మెంట్స్ పరంగా చూసుకుంటే 70 crores అండి. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, మళ్ళీ 100 crores తాలూకా రెవెన్యూ చూస్తే 50 crores ప్రాఫిట్ అవుతుంది యాజ్ పర్ సుజలాన్ తాలూకా స్టేట్మెంట్. బట్ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే 30 crores మాత్రమే అనమాట ప్రాఫిట్. సో 30 crores ప్రాఫిట్ మీద ఎక్కువ ట్యాక్స్ కడతారా, 50 crores ప్రాఫిట్ మీద ఎక్కువ ట్యాక్స్ కడతారా అండి. అఫ్కోర్స్ 30 crores మీద తక్కువ ట్యాక్స్ అయితే కడతారు కదా, అదేందా. సో ఒక సంవత్సరం ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు, ఒక సంవత్సరం తక్కువ ట్యాక్స్ కడుతున్నారు అండి. ఆ డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో నథింగ్ బట్ డిటిఏ.
అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు 718 crores ప్రాఫిట్లా చూపిస్తున్నారు, బట్ అది వచ్చే సంవత్సరం వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఇది ఒక నాన్ క్యాష్ ఐటమ్ లాగే చూపించాల్సి వస్తుంది అనమాట. కంపెనీకి దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏమీ లేదు, కంపెనీ తాలూకా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్లోకి ఇది వెళ్ళదండి. అదేందా లేదా? సో 1279 మైనస్ 718 crores చూపిస్తే 560 crores మాత్రమే ప్రాఫిట్. మాత్రమే అని చెప్పలేమండి, ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే 179% ప్రాఫిట్స్ ఎక్కువ చూపించింది. సో అంటే ఎక్కువ చూపించింది, ప్రాఫిట్స్ ఎక్కువే ఒప్పుకుంటాను నేను, బట్ మరీ 5 times ప్రాఫిట్ అయితే పెరగలేదు. ఓకే కదా. అండ్ మిగతా పరంగా చూసుకుంటే రెవెన్యూ ఒక 85% పెరిగింది, అండ్ ఎబిట్టా ఏదైతే ఉన్నది ఇది 145% పెరిగింది. సో డీసెంట్గానే చూపించిందండి. ఎబిట్టా మార్జిన్ కూడా ముందు 14% అలా ఉండేది, ఇప్పుడు 18.6% చూపించిందండి. ఇది కూడా బాగానే ఇంక్రీజ్ అయింది. అండ్ వీళ్ళ తాలూకా ఎగ్జిక్యూషన్ చూడాలి అని చెప్పాం కదా, డెలివరీస్ ఏదైతే ఉన్నదో 565 MW చూపించింది Q2లో, ఇది కూడా బాగానే ఉన్నది అంటున్నారు. అండ్ ఆర్డర్ బుక్ కూడా ప్రస్తుతానికి చూసుకుంటే ఒక 6.2 GW అయితే వచ్చిందండి ఆర్డర్ బుక్ పరంగా చూసుకున్నా. ఓకే కదా. సో మీకు గుర్తుండుంటే మొన్న మనం ఒక వీడియో చేసుకున్నప్పుడు సుజ్లాన్లో వచ్చిన రిజల్ట్స్లో మనం ఏ అబ్జర్వ్ చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. ఒకటి, డెలివరీస్ ఎలా ఉన్నాయి అనేది చూడాలి అనుకున్నాం, అది స్ట్రాంగ్గానే ఉన్నది, సో మార్కెట్ హ్యాపీ. అదేందా లేదా? 2, వర్కింగ్ క్యాపిటల్ ఎలా ఉండాలి అనేది మాట్లాడుకున్నాం మనం, బట్ ఆ వర్కింగ్ క్యాపిటల్ పరంగా మాట్లాడుకుంటే అది కొంచెం తక్కువే ఉన్నదండి. మీకు ఇక్కడ కొంచెం ఎక్కువగా చూస్తే అర్థమవుతుంది. సరే అది పక్కన పెట్టి మనం క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినా సరే చూడండి, సెప్టెంబర్ 2025కి చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, September 30th, 2025కి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 1050 crores ఉన్నది, బట్ వాళ్ళకి వచ్చిన క్యాష్ యాక్చువల్ క్యాష్ ప్రకారం చూసుకుంటే 240 crores మాత్రమే అండి. అండ్ ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుందా, ఒకసారి జూమ్ ఇన్ చేస్తున్నాను. ఈ వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్పాను, అందుకని ఇది కూడా అంటే మొన్న ఒక బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తాను అనమాట. ఎందుకు వర్కింగ్ క్యాపిటల్ చూడాలి అనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ తగ్గింది, 1000 crores ఎంత ప్రాఫిట్ ఉంటే 240 crores మాత్రమే. నా దీని తాలూకా ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళకి చూడండి ట్రేడ్ రిసీవబుల్స్ అంటే వీళ్ళకి రావాల్సిన డబ్బులు 1129 crores అండి. బ్రాకెట్లో ఉన్నదంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఇంక్రీజ్ అని ఉన్నది, అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళకి ముందు సంవత్సరం మీద ఇప్పుడు 1129 crores ఎక్కువ ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నది. వీళ్ళు చేసేస్తున్నారు, వర్క్ చేసేస్తున్నారు, అవతల వాళ్ళకి వర్క్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు, బట్ వీళ్ళకి ఏంటంటే డబ్బులు రావడం లేట్ అవుతుంది అనమాట. అఫ్కోర్స్ ఫ్యూచర్లో వచ్చేస్తాయని మేనేజ్మెంట్ చెప్తే పర్వాలేదు, బట్ వాళ్ళు కూడా ఏంటి వస్తాయండి లేదండి అది ఇది అన్నారు అనుకోండి, అది కొంచెం ప్రాబ్లమే అనమాట. మీకు తెలుసు కదండి, అకౌంటింగ్ అనేది క్యాష్ బేస్డ్ అకౌంటింగ్ కాదనమాట, అక్యూరల్ మెథడ్ అని చెప్పి ఉంటుంది, అది వేరే. అంటే సే ఫర్ సపోజ్ నేను మీ క్లయింట్ అండి, మీరు కంపెనీ అండ్ నేను మీ క్లయింట్ అనమాట. మీరు నాకు 100 crores తాలూకా వర్క్ చేసి పెట్టి ఇచ్చారు అండ్ దానికి ఇన్వాయిస్ రేస్ చేశారనమాట. సో ఆ క్వార్టర్లో మీరు 100 crores తాలూకా రెవెన్యూ చూపించేస్తారు. నేను మీకు డబ్బులు ఇవ్వలేదు, అయినా సరే 100 crores రెవెన్యూ చూపించేస్తారండి. రేపొద్దున నేను మీకు డబ్బులు ఇవ్వకపోతే, దీని 100 crores చూపించారు, దీని మీద ప్రాఫిట్ చూపించారు, షేర్ వాల్యూ పెరిగిపోయింది, అంతా బాగానే ఉంది, రేపొద్దున నేను మీకు డబ్బులు ఇవ్వకపోతే. సో అందుకనే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది కంపెనీ ఎలాగా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది చెప్తూ ఉంటుంది, బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది యాక్చువల్ చెప్తుందండి. ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ని కొంతవరకు మేనేజ్ చేయొచ్చు, బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. నగ్న సత్యం అంటారు చూడండి, ఆ నగ్న సత్యం అనేది క్యాష్ ఫ్లో చూపిస్తూ ఉంటుంది. అది ఏంటి సార్ ఇప్పుడు సుజ్లాన్ మరీ అంత నెగిటివ్గా ఉన్నదా అంటే అదే కదండి, నేను చెప్తుంది ఏంటంటే వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, అన్ని బాగానే పెరుగుతున్నాయి, బట్ వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. అవి వచ్చేస్తే పర్లేదు, ఫ్యూచర్లో వచ్చేస్తే పర్లేదు, రాకపోతే మాత్రం ఇంకా ఎక్కువ సుజ్లాన్ పెరగడానికి పెద్ద స్కోప్ అయితే లేదనమాట, నేను అది చెప్తున్నాను. బట్ అది పక్కన పెడితే పాజిటివ్స్ అనేది చెప్పాను కదా ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టే, డెలివరబుల్స్ అనేది బాగానే అవుతుంది, ఆర్డర్ బుక్ కూడా బాగానే ఉన్నది, అటువైపు అయితే పాజిటివ్గానే ఉన్నదండి. వీళ్ళ వర్క్ వైజ్ అయితే పాజిటివ్గా ఉన్నది, రావాల్సిన డబ్బులు వచ్చేస్తే పర్లేదు. వీళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు కొంచెం మనసు మార్చుకొని డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు అనుకోండి, సుజ్లాన్ ఇన్వెస్టర్స్కి మంచిది అనమాట. అర్థమైందా లేదండి? సుజ్లాన్ గురించి పాజిటివ్స్ చెప్పుకున్నాం, నెగిటివ్స్ చెప్పేసుకున్నాం, అంతా చెప్పేసుకున్నాం. మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే నెక్స్ట్ SBI తాలూకా రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, దీని గురించి ఏం మాట్లాడుకున్నాం అండి, ముందు మనం ఏం చూడాలి, తర్వాత ఏం చూడాలి అని మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ నెట్ ప్రాఫిట్ పరంగా మాట్లాడుకుంటే 20,160 crores వచ్చిందండి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ పరంగా చూసుకుంటే 10%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూసుకుంటే 5.2%, బాగానే వచ్చినట్టు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో చూడండి, ఇది వీళ్ళ తాలూకా ఇన్కమ్స్, వచ్చిన డబ్బులు, వీళ్ళు బయటికి కట్టిన డబ్బులు మొత్తం అన్ని చూసుకుంటే 42,984 crores, ఇది 3.3% పెరిగిందండి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకుంటే 4.7% పెరిగింది. ఓకే, డీసెంట్గానే ఉన్నది. టోటల్ బిజినెస్గా చూసుకుంటే ఒక 100 crores దాటిందండి. నేనేం చూడాలని చెప్పాను, వీటితో పాటు ముఖ్యంగా చూడాల్సింది అసెట్ క్వాలిటీ అని చెప్పానా, గుర్తుందా లేదా? ఆ అసెట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే గ్రాస్ ఎన్పిఏ కరెక్ట్గా చూడాలి. గ్రాస్ ఎన్పిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్గా చూసుకుంటే మిగతా క్వార్టర్స్తో పోల్చుకుంటే ఈ క్వార్టర్ తక్కువే వచ్చిందండి. సో గ్రాస్ ఎన్పిఏ తక్కువ వచ్చిందంటే అది పాజిటివా నెగిటివా? కంపెనీకి పాజిటివా నెగిటివా అండి? పాజిటివ్ కదా, అంటే బ్యాడ్ లోన్స్ అనేవి తగ్గుతున్నాయి. అలాగే నెట్ ఎన్పిఏ పరంగా చూసుకుంటే 0.42% మాత్రమే. సో ఇది కూడా బాగానే ఉన్నది. అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉన్నదని చెప్తుందండి, రిస్క్ మేనేజ్మెంట్ బాగున్నది అని చెప్తుంది. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే PSU బ్యాంక్స్ ఈ మధ్య ఇంతలా పెరుగుతున్నా సరే, అంటే వేరే వేరే రీజన్స్ ఉన్నా సరే, ఈ అసెట్ క్వాలిటీ కూడా బాగున్నదండి.
మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పిఎస్యూ బ్యాంక్స్ వర్సెస్ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పి ఒకసారి ఒక అనాలిసిస్ చేసుకుందాం. అంటే పిఎస్యూ బ్యాంక్స్ జనరల్గా వాళ్ళ తాలూకు అసెట్ క్వాలిటీ కొంచెం తగ్గుతూ ఉంటుంటుంది అనమాట. బట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. Q2 ఆఫ్ FY26లో బాగా పర్ఫామ్ చేసినట్టండి. అదేనా లేదా? సరే, వీళ్ళ తాలూకా ప్రోస్ అండ్ కాన్స్లో చెప్పాలంటే, ప్రోస్లో చెప్పాలంటే వీళ్ళ తాలూకా లోన్ గ్రోత్ ఏదైతే ఉన్నదో బాగా పెరిగింది. చూడండి, 12.7% పెరిగిందండి లోన్ గ్రోత్. అలాగే డిపాజిట్ గ్రోత్ ఏదైతే ఉన్నదో డిపాజిట్ గ్రోత్ ఒక 9.3% పెరిగింది. ఓకేదా? అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో 2.97%, అది కొంచెం అలాగే స్టేబుల్గా వెళ్తూ ఉన్నదండి. ఈ బ్యాంక్ తాలూకా క్యాపిటల్ అడిక్వసీ రేషియో అని చెప్పి ఉంటుందన్నమాట. అది కూడా స్ట్రాంగ్గా ఉన్నది. రీసెంట్గా ఒక 25,000 crores ఎంతో రేస్ చేశారు కదా వీళ్ళు QIP ద్వారా. సో అందుకని అది బాగానే ఉన్నది. అలాగే కాన్స్లో చెప్పాలి అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో అది కొంచెం తగ్గింది. అలాగే అదర్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో చూడండి, అదర్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం తగ్గింది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తగ్గిందండి. అండ్ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, మేము పార్ట్నర్షిప్స్కి ఓపెన్గా ఉన్నాం. ఫారెన్ బ్యాంక్స్ ఎవరైనా మా దాంట్లో స్టేక్ తీసుకుంటే అంటే మేము రెడీగా ఉన్నాం అంటున్నారండి. అంటే రీసెంట్గా ప్రైవేట్ బ్యాంక్స్కి ఎక్కువ కొంటున్నారు కదా జనాలు. సో మేము కూడా రెడీగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నట్టు అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం అండి. ప్రస్తుతానికైతే స్టేబుల్గానే వెళ్తుంది. పెద్ద ఎలిఫెంట్ ఏనుగు లాంటి ఒక బ్యాంక్ సాలిడ్గానే ఉన్నది, స్టేబుల్గానే వెళ్తూ ఉన్నది. అసెట్ క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. మేనేజ్మెంట్ కూడా కొంచెం ఏదో ఎక్వేషన్ వాటికి ఓపెన్గా ఉన్నారు కాబట్టి రేపొద్దున డీల్స్ ఏమైనా జరిగితే ఇందులో కూడా జరగచ్చు. ఫారెన్ బ్యాంక్స్ లేదంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇందులో ఎక్కువ స్టేక్ తీసుకోవడం అలాంటివి కూడా ఏమైనా జరిగితే జరగచ్చు అండి. సో SBI మీద ఒక కన్నేసి ఉంచండి మీరు. అలాగే పేటీఎం పరంగా మాట్లాడుకుంటే ఓకే, Q2 రిజల్ట్స్ బాగానే వచ్చాయండి. ఇందులో కూడా ఇఫ్స్ బట్స్ అనేది ఉన్నది. వీళ్ళ తాలూకా రెవెన్యూ ఏదైతే ఉన్నదో ఒక 24% పెరిగింది. ఎబిట్టా కూడా పాజిటివ్లో వచ్చింది. ఎప్పుడో వచ్చింది కదా, అది బాగానే ఉంటుంది. అండ్ అలాగే పేమెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్లో గ్రోత్ అయితే బాగానే వచ్చిందండి. వీళ్ళ తాలూకా గ్రాస్ మెర్చెండైజ్ వాల్యూ అంటే ప్లాట్ఫామ్ మీద జరిగిన ట్రాన్సాక్షన్స్లో చూస్తే 27% పెరిగిందని చెప్తున్నారు. 5.67 lakh crores వచ్చింది. మెర్చెంట్ తాలూకా సబ్స్క్రిప్షన్స్లో చూడాలంటే, అంటే పేటీఎం తాలూకా సౌండ్ బాక్సెస్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు కదా, ఎంతమంది వీళ్ళ దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారని చూస్తే అది 1.37 crores అండి. ఫైనాన్షియల్ సర్వీసెస్, లోన్స్ అని, ఇన్సూరెన్స్ అని, దీని నుంచి వచ్చే రెవెన్యూ కూడా ఒక 63% అలా పెరిగిందనమాట. అండ్ ప్రాఫిట్ అనేది 21 crores మాత్రమే వచ్చింది. 21 crores అంటే తక్కువే. బట్ దీని తాలూకా ఇంకొంచెం అంటే డీటెయిల్స్లోకి వెళ్తే, వీళ్ళు ఒక 190 crores తాలూకా లాస్ చూపించారు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ గేమ్స్ టెక్నాలజీ అని చెప్పి ఒక దాంతో జాయింట్ వెంచర్ కుదుర్చుకున్నారన్నమాట. సో వాళ్ళకి ఒక లోన్ ఇచ్చారు. వీళ్ళు కొంత ఈక్విటీ తీసుకున్నారు, కొంత లోన్ కూడా ఇచ్చారన్నమాట. ఆ లోన్ ఇంకా తిరిగి రాదు అని వీళ్ళు డిసైడ్ అయిపోయారు. సో ఇంపైర్మెంట్ చేసేసారు. అంటే వీళ్ళ తాలూకా అసెట్ ఏదైతే ఉన్నదో, ఆ లోన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇంపైర్ చేసేసారు. అంటే మాకు ఇంకా డబ్బులు రావు, సో మేము ఇంకా దాన్ని మర్చిపోతున్నాం, మీరు మర్చిపోండి, దాని లాస్ కింద చూపించేద్దాం అని చెప్పేశారు అనమాట. సో ఆ 190 crores ఈ క్వార్టర్లో లాస్ చూపించారు. ప్రతి సంవత్సరం ప్రతి క్వార్టర్లో చూపిస్తారా? లేదు కదా. అందుకనే వన్ టైం లాస్ అంటారన్నమాట. సో ఆ వన్ టైం లాస్ తీసేగా 21 crores మాత్రమే వచ్చిందండి ప్రాఫిట్. అది కూడా ఒకవేళ అంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా సేమ్ ఇలాగే పర్ఫామ్ చేస్తే ఆ 190 యాడ్ చేయాలి కదా. సో 211 crores ప్రాఫిట్ వచ్చినట్టు. సో దాన్ని బట్టి చూసుకుంటే కొంచెం పర్లేదు, ప్రాఫిట్స్ పెరుగుతున్నట్టే అండి. బట్ ఆఫ్ కోర్స్ పేటీఎం మీద ఇంకా చూడాల్సిన చాలా ఉన్నది. వీళ్ళు ప్రతిదీ ఇన్ హౌస్గా తయారు చేసుకుందామని చెప్పి వీళ్ళని కొనేసుకోవడం జరుగుతుంది, ఎక్వైర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో వీళ్ళ తాలూకా ఎబిట్టా మార్జిన్స్ అని, నెట్ ప్రాఫిట్స్ అని ఎలా పెరుగుతుంటే ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. ఏదైనా మొత్తం AI పవర్డ్ ఫిన్టెక్ కంపెనీలో తయారవ్వాలనే వీళ్ళ ప్లాన్. చూద్దాం ఏమవుతుంది ఏంటని చూద్దాం. సో ఇదండి ఈ వీడియో. అసెట్ పైన్ ల్యాబ్స్ గురించి ఒక సపరేట్ వీడియో, లేదంటే రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఎక్కడో దగ్గర అనాలిసిస్ అనేది చేసి చెప్తాం. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ అనాలిసిస్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఓకే కదా. జై హింద్.